పెళ్ళంటే ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు చేస్తారు. ఉన్నంతలో గ్రాండ్‌గా చేయాలని కలలు కంటారు. అయితే అంబానీ ఇంట జరిగిన పెళ్లి ఖర్చు చూస్తే ఎవ్వరైనా సరే ఔరా అనాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి వేడుకగా ఇది నిలిచిపోయింది. ఇంతకు చిన్న కుమారుడు అనంత్, రాధికా మర్చెంట్ల పెళ్లి కోసం ముఖేష్ అంబానీ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? అది కూడా పెళ్లి ముహూర్తాల లేని ఆషాఢ మాసంలో అంత గ్రాండ్‌గా ఎలా పెళ్లి చేశారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎన్కోర్ హెల్త్ కేర్ ఓనర్ అయిన వీరెన్ మర్చెంట్, శైలా మర్చెంట్ దంపతుల కుమార్తె రాధికా మర్చెంట్తో అనంత్ అంబానీ వివాహం ఈ నెల 12వ తేదీన అత్యంత వైభవంగా జరిగింది. అయితే ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలుకొని రిసెప్షన్ వరకు దాదాపు 6 నెలల పాటు వివాహ సంబురాలు అంబరాన్నంటాయి. ఈ పెళ్లి కోసం ముఖేష్ అంబానీ డబ్బును మంచినీటి ప్రాయంగా ఖర్చు పెట్టారు. దేశ విదేశాలకు చెందిన బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రీడాకారులు వేలాది మంది ఈ వేడుకలకు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. మొదట గుజరాత్ జామ్నగర్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. తర్వాత ఇటలీలో గ్రాండ్ క్రూయిజ్లో రెండోసారి పెళ్లికి ముందు జరిగే వేడుకలను నిర్వహించారు. ముంబైలో గ్రాండ్ గా వివాహం జరిగింది. ఈ పెళ్లి కోసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా ఇది నిలిచిపోయింది. డయానా, ప్రిన్స్ చార్లెస్ ల వివాహ ఖర్చుతో పోలిస్తే ఇది దాదాపు 5 రెట్లు ఎక్కువ. ఇక వివాహానికి హాజరైన తన స్నేహితులు, ఆత్మీయులకు అనంత్ అంబానీ అత్యంత ఖరీదైన వాచీలను కానుకగా ఇచ్చారు. అడేమార్స్ పిగ్యూట్ బ్రాండ్ కు చెందిన ఈ వాచీ ఒక్కోటే 2 కోట్ల రూపాయలుంటుంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, రణ్వీర్ సింగ్ తదితరులు ఈ వాచీలతో ఫోటోలకు పోజులు కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అంబానీ నికర సంపదలో అనంత్ అంబానీ పెళ్లి ఖర్చు కేవలం 0.5% మాత్రమేనట. సాధారణంగా భారతీయ కుటుంబాలు తమ నికర విలువలో 15% వరకు వివాహానికి ఖర్చు పెడుతున్నాయి. అంటే సాధారణ భారతీయ కుటుంబాలతో పోలిస్తే అంబానీ చాలా తక్కువ ఖర్చు చేశారట. ఇక ఆషాఢంలో అంబానీ ఇంట పెళ్లి బాజా ఎలా మోగింది అన్న సందేహాలు చాలా మంది తెలుగు వారికి కలిగాయి. ఆషాఢ మాసం అంటే శూన్యమాసం, మూడంలో పెళ్లి ముహూర్తాలుండవు. అయితే అంబానీ ఇంట్లో పెళ్లి ముహూర్తాన్ని దృగ్గణితం ఆధారంగా నిర్ణయించారు. సౌరమాన పంచాంగం ప్రకారం ఈ ముహూర్త నిర్ణయం జరిగింది. సౌరమానం పంచాంగాన్ని సూర్యుడు కదలికల ఆధారంగా నిర్ణయిస్తారు. ఉత్తరాదిలో సౌరమానం ఆధారంగానూ ముహూర్త నిర్ణయం జరుగుతుంది. అందుకే అక్కడి వారు అమావాస్య తిథికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక దక్షిణాది వారు చాంద్రమానం అంటే చంద్రుడి కదలికల ఆధారంగా పంచాంగాన్ని రూపొందిస్తారు. సౌరమాన పంచాంగంలో అధిక మాసం ప్రస్తావన ఉండదు.